వైజాగ్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. బర్త్డే పార్టీకి వెళ్ళిన ఒక అమ్మాయి తెల్లారేసరికి విగత జీవిలా పడి, ఇదంతా కూడా విశాఖపట్నంలో జరిగింది. జోడుగల్లపాలెం శాంతి అలియాస్ జెస్సీ, ఈమె బర్త్డే పార్టీకి ఇంట్లో 12 గంటలకు వెళ్ళింది అర్ధరాత్రి వేళ. తర్వాత ఫ్రెండ్స్తో కలిసి B2 స్క్వేర్ అనే ఒక హోటల్లో బర్త్డే పార్టీని ఎంజాయ్ చేశారు. తర్వాత తెల్లవారుజామున వాళ్ళ పేరెంట్స్కి ఒక కాల్ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి. శాంతి తను హాస్పిటల్లో అడ్మిట్ చేసాం, తన పరిస్థితి బాగాలేదు, మీరు రావాలంటూ కూడా మెడికవర్ హాస్పిటల్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేశారు. అయితే శాంతి అలియాస్ జెస్సీ, ఈమె పేరెంట్స్ వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆమె చనిపోయింది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫ్రెండ్స్, శాంతికి బర్త్డే పార్టీ జరుగుతున్న టైంలో ఫిట్స్ వచ్చింది, దీంతో మేము హాస్పిటల్కి తీసుకొచ్చాము, తర్వాత ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్పారు. తర్వాత జెస్సీ వాళ్ళ పేరెంట్స్ జెస్సీ బాడీ పైన కమిలిపోయిన ఆ దెబ్బలు, చెంప దెబ్బలు, అలాగే తన హ్యాండ్ కొంచెం కట్ చేసుకున్నట్టుగా కూడా కనిపించాయి, తనని ఎవరో కొట్టి చంపేశారంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు వారి ఫ్రెండ్స్ పైన. దీంతో ఆరిలావా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క జెస్సీకి సంబంధించిన కుటుంబ సభ్యులైతే మాత్రం ఈ ఫ్రెండ్స్ పైన అనేక ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జెస్సీకి సంబంధించిన చెల్లెలు ఏం చెప్తుందంటే, మా అక్క అర్ధరాత్రి వేళ 12 గంటల టైంలో ఈ బర్త్డే పార్టీకి వెళ్ళింది, ఆ హోటల్ పేరు B2 స్క్వేర్ హోటల్, ఆ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా నేను చెప్తానంటూ లక్ష్మి, సంచన, నరవా సాయి కుమార్, ఇంకొక సాయి కిరణ్, అలాగే జశ్వంత్, అలాగే వాస్పల్లి సాయి అనే వ్యక్తులు ఈ బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యారు. అలాగే వీరందరూ కూడా కలిసి మా అక్కని ఇంటి నుంచి తీసుకెళ్లారు అర్ధరాత్రి వేళ 12 గంటలకి. తర్వాత 3 రూమ్స్ తీసుకున్నారు ఆ హోటల్లో. ఒక టైంలో మా అక్కకి ఫిట్స్ రావడం వల్ల వీళ్ళంతా కూడా బయటకు వచ్చారంట, వాటర్ తీసుకోవడం కోసం బయటకు వచ్చారంట. వెళ్ళేసరికి ఈ సాయి, ఎవరైతే ఈ వాసపల్లి సాయి అనే పేరు చెప్తుందో ఆ వ్యక్తి ఫిట్స్ రావడం వల్ల ఆమెని చేతులు రుద్దుతి అంతా కూడా ప్రయత్నిస్తున్నాడంట. సీరియస్ అయిపోయిందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఇలాంటి ఒక కథనైతే వీళ్ళు చెప్పడం జరిగింది ఈ జెస్సీ వాళ్ళ సిస్టర్కి. సో దీంతో వాళ్ళు చెప్తున్నారు అంటే, వీళ్ళ పేరెంట్స్కి ఒక కథ చెప్పారు, తర్వాత ఈ పోలీసులకు ఒక కథ చెప్పాను. ఆ పేరెంట్స్కి చెప్పిన కథ అయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను అది పోలీసులకి చెప్పింది. సార్, మేము వాటర్ కోసం అని బయటకు వచ్చాము, తర్వాత శాంతికి ఫిట్స్ వచ్చిందంట, వాసపల్లి సాయి మేము వెళ్ళేసరికి ఆమెకి చేతులు రుద్దట ఇవంతా కూడా చేస్తూ ఉన్నాడు, తర్వాత మేము హాస్పిటల్కి తీసుకొచ్చాం సార్, ఇలాంటి కథ ఒకటి. అయితే జెస్సీ వాళ్ళ సిస్టర్ ఒక నిజాన్ని అయితే బయట పెట్టింది. గతంలో వాసపల్లి సాయి జెస్సీకి ఒక అఫైర్ ఉన్నట్టు, తనను ప్రేమించమని వేధించినట్లు జెస్సీ వాళ్ళ సిస్టర్ అయితే ఈ విషయాన్ని రీసెంట్గా బయట పెట్టింది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ఎవరు కూడా జెస్సీకి బాగాలేనప్పుడు వాళ్ళందరూ కూడా లేరు, కేవలం వాసపల్లి సాయి మాత్రమే అక్కడ ఉన్నాడు. సో వాసపల్లి సాయి అసలు ఏం చేశాడు అనేది పోలీసులు ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన ఘటన. ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. అలాగే జెస్సీ డిప్లొమా చదువుకుంది, దాని తర్వాత ఉద్యోగం కూడా చేసింది, తర్వాత మానేశారు. జెస్సీ వాళ్ళ ఫాదర్ 3 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయారు. సో దీంతో వాళ్ళ కుటుంబాన్ని లీడ్ చేస్తుంది వాళ్ళ అమ్మ, ఎంతో కష్టపడి సెక్యూరిటీ జాబ్ చేస్తుంది వాళ్ళ అమ్మ. అలాగే వాళ్ళ సిస్టర్ కూడా ఒక నర్స్గా ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నారు. జెస్సీ మాత్రం ఖాళీగానే ఉంది, కానీ ఇంటికి పెద్ద మనిషిలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జెస్సీ అలాగే వాళ్ళ చెల్లి మాత్రమే, ఇక ఎవరూ లేరు వాళ్ళ అమ్మకి. సో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి కూడా కొంచెం ఫ్యామిలీలో కొంచెం ధైర్యం చెప్తూ ధైర్యంగానే ఉండాలి మనం అంటూ కూడా ఇలా ఉండేది. అంతేగాని మా అక్క తనంతటి తాను చనిపోయే విధంగా అయితే ఉండదు. వాళ్ళు ఏదో చేసి చంపేశారు మా అక్కని, ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తున్నారు. సాయి కిరణ్ ఒక కథ చెప్తున్నాడు, సాయి ఒక కథ చెప్తున్నాడు, మా అక్కని ఏదో చేశారు. గతంలో కూడా ఇలానే మా అక్కతో ఈ వాసపల్లి సాయి అనే వ్యక్తి గొడవ పడినప్పుడు మా ఇంటికి డైరెక్ట్గా కనీసం డోర్ నాక్ చేయకుండా లోపలికి వచ్చేసాడప్పుడు నేను తనని హెచ్చరించాను, ఇది కరెక్ట్ కాదు, డైరెక్ట్గా ఇంటికి రావద్దు, ఎవరైనా చూస్తే చుట్టుపక్కల వాళ్ళు వేరేలా అనుకుంటారు, మా గౌరవం తీయొద్దు అంటూ కూడా నేను తనని హెచ్చరించాను. వాళ్ళ పేరెంట్స్కి కూడా కంప్లైంట్ చేస్తానని చెప్పాను. తర్వాత సాయి వెళ్ళిపోయాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనప్పటికీ అర్ధరాత్రి వేళ 12 గంటల టైంలో
ఈ జెస్సీ వీళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి రావడం, తనని పిక్ చేసుకోవడం, దాని తర్వాత B2 స్క్వేర్ అనే ఒక హోటల్కి తీసుకెళ్ళటం, తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ అయిన తర్వాత జెస్సీకి ఫిట్స్ వచ్చిందని చెప్పి బయటకి వాటర్కి వచ్చామని చెప్పి సాయిని మాత్రమే, గొడవ పెట్టుకున్న సాయిని మాత్రమే అక్కడ వదిలేసి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి, తర్వాత వీళ్ళు వెళ్ళేసరికి ఆమె కండిషన్ చాలా సివియర్గా ఉందని చెప్పి ఒక మెడికవర్ హాస్పిటల్కి తీసుకొచ్చి ఆ రాత్రి వేళ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయకుండా తెల్లవారుజామున పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి, పేరెంట్స్ ఏమో హాస్పిటల్కి వచ్చిన తర్వాత జెస్సీ చనిపోయిందనే విషయం తెలియటం, దాని తర్వాత బాడీని చూసిన తర్వాత ఆమె ఒంటిపైన కమిలిపైన చెంపదెబ్బలు, ఒంటిపైన గీతలు, లేదంటే ఫిట్స్ వచ్చినప్పుడు తనకి ఏమో చేశానన్నారు అట్లాంటి రబ్బింగ్ చేసిన అవి ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతో వారు చాలా అనుమానాలు వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. అలాగే 6 పేర్లు అయితే మాత్రం క్లియర్గా చెప్తున్నారు, ఈ 6 మా అక్కని చంపేశారు, అలాగే ఈ 6 మా బిడ్డని చంపేశారంటూ తల్లి చెల్లి ఇద్దరు కూడా మీడియాకి చాలా విషయాలు చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే 6 ఎవరో కాదు, నరవా సాయి కుమార్, సాయి కిరణ్, జశ్వంత్, ఇంకొక మణి అనే పర్సన్, అలాగే వాస్పల్లి సాయి, అలాగే వీరితో పాటు 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరి పేర్లు లక్ష్మి, సంజన. అయితే అసలు B2 స్క్వేర్ హోటల్లో ఏం జరిగింది? 3 గదులు తీసుకున్నారు బర్త్డే సెలబ్రేషన్స్కి. ఒక గదిలో జెస్సీని పెట్టారు, మిగతా 2 గదుల్లో వీరున్నారు. తర్వాత జెస్సీకి బాగాలేదని చెప్పేసి బయటకు వచ్చారు, ఆ గదిలో అక్కొద్దాన్ని వదిలేసి వచ్చారు. మరి ఎలాంటి సిచ్యువేషన్స్లో బయటకు వచ్చారు వాళ్ళు? జెస్సీకి బాగాలేనప్పుడా, లేదంటే జెస్సీకి సాయి కుమార్కి ప్రైవసీని ఇవ్వడానికి వాళ్ళు బయటకు వచ్చారా? బయటకు వచ్చిన తర్వాత సాయి ఏం చేశాడు? ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు ఆల్రెడీ పురోగతిని సాధించారు, కానీ ఇంకా బయట పెట్టట్లే, ఇంకా లోతుగా దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సాయి ఫ్రెండ్స్ అసలు ఏం చేసి ఉంటారు, ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇంకా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో CCTV ఫుటేజ్ను కూడా బయటకు తీసుకొచ్చి దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా సేకరించేందుకైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ అయితే మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కావాలి, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలనే డిమాండ్స్ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే చెల్లి, మా అక్క చనిపోయేంత పిరికిదైతే కాదు, ఇంట్లో పెద్ద మనిషిలా ఉంది మాకు, అట్లాంటిది ఆమె ఏదో చేసుకుందని వీళ్ళ కహానీలు చెప్తున్నారు, కానీ అదంతా కూడా వాస్తవం కాదు. పోలీసులకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, లోతుగా దర్యాప్తు చేసి మా అక్క ఎలా చనిపోయిందనే విషయాన్ని బయట పెట్టాలంటూ కూడా వాళ్ళు ఆ హాస్పిటల్ దగ్గర డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన సంఘటన. ఒక్కసారిగా వైజాగ్ ప్రాంత ప్రజలందరూ కూడా ఉలిక్కి పడే సంఘటన ఇది. జోడుగాళ్ల పాలెం సంబంధించి శాంతి అలియాస్ జెస్సీ అనే ఒక అమ్మాయి అర్ధరాత్రి వేళ 12 గంటల టైంకి ఒక B2 స్క్వేర్ అనే హోటల్కి బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్ళి తర్వాత తెల్లవారేసరికి ఒక వికట జీవిలాగా ఆమె మరణించింది. ఆ మరణ వార్త వాళ్ళ పేరెంట్స్కి తెలిసింది, వాళ్ళ ఆందోళన చెందింది. ఒక విషయం అయితే మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, మీరు చెప్పండి, అర్ధరాత్రి వేళ ఇలా బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్ళటం అమ్మాయిలకి అవసరమా? ఎటువంటి రోజులు ఇప్పుడు ఉన్నాయి? వైజాగ్లో క్రైమ్ ఎక్కువగా ఉంది, క్రైమ్ రేట్ ఎక్కువగా పెరుగుతుంది. కేవలం వైజాగ్లోనే కాదు, ఇటు ఆంధ్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా అర్ధరాత్రి వేళ అమ్మాయిలు కనిపిస్తే ఒంటరిగా కనిపించిన ఈ డ్రగ్స్ తీసుకున్న బ్యాచ్, ఈ గంజాయి తీసుకున్న బ్యాచ్ వారిని వెంటాడి వేధించి చంపేస్తున్న సంఘటన చూస్తున్నా. మరి ఎందుకు ఇంకా ఫ్యామిలీస్లో, పేరెంట్స్లో ఇటువంటి స్ట్రిక్ట్ అనేది లేకుండా పోతుంది? ఎందుకు పంపిస్తున్నారు? అంత ఫ్రీడమ్ని ఎందుకు బయటకిస్తున్నారు? అంటే నార్మల్ డేస్లో పంపిస్తే ఓకే, అర్ధరాత్రి వేళ పంపించాల్సినంత అవసరం ఏముంది? ఒకవేళ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంటి దగ్గరే జరుపుకోవచ్చు కదా. ఒక హోటల్ని బుక్ చేసి గ్రాండ్గా, అంటే హోటల్స్లో అసలు ఏం చేస్తారు? మద్యం సేవిస్తారా? పేరెంట్స్ లేకుండా అంటే ఒక సీక్రెట్గా తెలుగు పార్టీ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మద్యం ఏమన్నా తీసుకుంటారా? లేదంటే డ్రగ్స్ ఏమన్నా తీసుకుంటారా? లేదంటే ఇతర కార్యకలాపాలకైనా ఏదైనా పాల్పడతారా? ఇలాంటి చాలా సందేహాలు అయితే ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి. సో గాయ్స్, మీరు ఏం కామెంట్ చేస్తారు? ఇలా అమ్మాయి వెళ్ళడం అవసరం అంటారా? ఈ విషయంలో పేరెంట్స్ కూడా తప్పుందని నేను చెప్తాను, మీరేం చెప్తారు? అలాగే ఆ 6 అసలు అమ్మాయిని ఏం చేశారంటారు అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.